జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ఊరట దక్కింది. సంజయ్ పై అనర్హత పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై వేసినటువంటి పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అనర్హత పిటిషన్ డిస్మిస్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ఎట్టకేలకు ఊరట దక్కిందనే చెప్పుకోవాలి. సంజయ్ పై ఉన్నటువంటి అనర్హత పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ఊరట దక్కింది. సంజయ్ పై అనర్హత పిటిషన్ను కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఎట్టకేలకు ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించినటువంటి తీర్పు కూడా వచ్చేసింది. ఇంకా కడియం శ్రీహరి విచారణ 11 గంటలకు స్టార్ట్ అవుతున్నట్టుగా చెప్పారు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే స్పీకర్ అసెంబ్లీకి చేరుకున్నారు. మొదట ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించినటువంటి విచారణ కూడా ఇప్పటికే ముగిసింది కాబట్టి ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ని ప్రకటించారు. ప్రధానంగా సంజయ్ అనర్హత పిటిషన్ కి సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ ఆ పిటిషన్ ని డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలని అందించలేకపోయారనేటువంటి ఒక కారణాన్ని చూపుతూ స్పీకర్ సంజయ్ మీద వచ్చినటువంటి అనర్హత పిటిషన్ ని డిస్మిస్ చేశారు. గతంలో 7గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లో కూడా ఇలాంటి జడ్జిమెంటే వచ్చింది. సంజయ్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కూడా ఇలాంటి జడ్జిమెంట్ ని మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. ఆ జడ్జిమెంట్ కూడా కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ప్రకటించారు. ఇద్దరికి పిటిషన్దారులు అలాగే పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇద్దరికి సంబంధించినటువంటి అడ్వకేట్ల సమక్షంలోనే ఆయన ఈ జడ్జిమెంట్ ని ఇచ్చారు. ఇక కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ ప్రారంభమైంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి పిటిషన్ వేసినటువంటి కేపీ వివేకానంద ఉన్నారు. ఆ కేపీ వివేకానందకు సంబంధించినటువంటి అడ్వకేట్లు మాత్రము ఎవిడెన్స్ ని స్పీకర్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ జరిగేటువంటి విచారణలో పూర్తిగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవి కూడా ఉండవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దారుకు సంబంధించినటువంటి అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని ఇచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఇవాళ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే ఈ కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్ లో కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల మీద విచారణ ప్రారంభమైంది. ఇది సుమారు 40-45 నిమిషాల పాటు కొనసాగేటువంటి అవకాశం కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఇవాళ ఎవరైతే ఆరోపణ చేసినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ని స్పీకర్ కి సమర్పించాల్సి ఉంటుంది. అయితే చారి, జగిత్యాల ఎమ్మెల్యే విషయానికి వస్తే సంజయ్ కి సంబంధించిన ఈ అనర్హత విచారణకు సంబంధించి వాదోపవాదాలు ఏ విధంగా జరిగినాయి? సంజయ్ కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ గతంలోనే ముగిశాయి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి నేపథ్యంలో 8 మందికి సంబంధించినటువంటి విచారణ మొదటి దశలోనే పూర్తయింది. అయితే 7గురికి సంబంధించినటువంటి తీర్పుని మాత్రమే 2 దఫాలుగా స్పీకర్ ప్రకటించారు. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి జడ్జిమెంట్ మాత్రమే సంజయ్ది. అయితే ఆ సంజయ్ కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నేనెక్కడా పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి లేదు. కేవలం అభివృద్ధి కోసమే సీఎంని గెలిచాము. సీఎంని గెలిచినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎల్పీకి మా జీతం నుంచి డబ్బులు కూడా కట్ అవుతున్నాయనేటువంటి అంశాలు, వీటితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తమకు నోటీసులు కానీ బీఆర్ఎస్ పార్టీకి మీ సభ్యత్వం రద్దు కూడా చేసుకోలేదు. కాబట్టి ప్రస్తుతం మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ నే చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఓన్లీ సంజయ్ విషయంలోనే కాదు, మిగతా 7గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ నే వినిపించారు. మొత్తం 7గురికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఎలా ఉందో సంజయ్ కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా స్పీకర్ అలాంటి జడ్జిమెంట్ నే ఇచ్చారు. 8 మందికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లని డిస్మిస్ చేశారు. అయితే ఈ డిస్మిస్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ ని కనుక మనం చూస్తే ఈ ఇద్దరికి సంబంధించి రీసెంట్ గా దానం నాగేంద్రకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ విచారణ జరిగింది. 18వ తేదీన మరోసారి ఈ విచారణకు రాబోతుంది. ప్రస్తుతం కడియం శ్రీహరి విచారణ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. కాబట్టి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఈ జడ్జిమెంట్ ని సవాల్ చేసేటువంటి అవకాశం ప్రతిపక్ష పార్టీకి అలాగే పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విచారణలన్నీ మనం చూస్తున్నాం. సో కడియం శ్రీహరి విషయానికి వచ్చేసరికి కాస్త బీఆర్ఎస్ కూడా చాలా గట్టి ప్రూఫ్స్ తో సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ విచారణ ఈ రోజు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? 2 వర్గాలు తమ వాదనలు ఏ విధంగా వినిపించే అవకాశం ఉంది? రోజు కనబడుతుంది. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. ఎస్ చారి, ఇప్పటి వరకు మనం చూసాం ఈ రోజు కడియం శ్రీహరి వంతు వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ విచారణలన్నీ చూస్తుంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఈ విచారణ ఒక ఎత్తుగా కనిపిస్తుంది. ఎందుకంటే గట్టి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. సో కడియం శ్రీహరి విషయంలో జరిగేటువంటి విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు? అసలు
రెండు వర్గాలు కూడా ఏ విధంగా తమ వాదన వినిపించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా కడియం శ్రీఆర్కి సంబంధించినటువంటి విషయంలో రెండు మౌలికమైనటువంటి అంశాలని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తుంది. ప్రధానంగా కడియం శ్రీఆరి సీఎంని కలిశారు, అందరి ఎమ్మెల్యే లాగానే తను కలిశారు. అయితే కడియం శ్రీఆరి కూతురు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కడియం కావ్య పోటీ చేసినటువంటి సందర్భంగా ఆయన కడియం శ్రీఆరి తండ్రిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు, కాంగ్రెస్ ప్రచార సభలో పాల్గొన్నారు. కాబట్టి వీటన్నిటినీ ఇవాళ బీఆర్ఎస్ స్పీకర్ ముందు ప్రొడ్యూస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఎట్లా ప్రచారం చేశారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. దీంతో పాటుగా కొన్ని సందర్భాల్లో కడియం శ్రీహరి అవును నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలోనే చేరాను అనేటువంటి అంశాన్ని కూడా మీడియా సమావేశాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. వీటితో పాటుగా రాజీనామా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి కొన్ని కామెంట్లు చేశారు. వీటికి సంబంధించినటువంటి మీడియా క్లిప్పింగ్స్ కావచ్చు, ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా స్పీకర్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి సంబంధించి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్ల ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి, ఈ రోజు మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ల ఆర్గ్యుమెంటే ఉంటుంది. కాబట్టి కడియం శ్రీహరికి తరపున ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది మరొక డేటుకి గడువు ఇస్తారు. కాబట్టి ఆ రోజు కడియం శ్రీహరి తరపున అడ్వకేట్లు ఏం వాదిస్తారు, మొదటి నుంచి తాను చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు అనేది చూడాలి. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.